అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోన్ హాస్పిటల్లో మేము జాయిన్ అయినాము. మే 5 డెలివరీ కోసం నేను పొద్దున 9:30కి వచ్చినాను. ఇక్కడికి వచ్చిన వెంటనే డెలివరీ అయినాను. డెలివరీ రాంగ్ చేయడం వల్ల నాకు ఈ టాయిలెట్ ముందర నుంచి వస్తుంది. అది మా వాళ్ళకి కానీ ఎవరికి కానీ నాకు కానీ చెప్పకోకుండా వాళ్ళే మాట్లాడుకోవడం వల్ల మాకు అసలే చెప్పలేదు. అది 3 రోజులకి కుట్లు తెగిపోయి నాకు ముందర నుంచి వచ్చేది నాకు తెలిసింది ఆ విషయము. అప్పుడు చెప్పిన వెంటనే వాళ్ళు చెక్ చేసి ఇక్కడనే చూసి కొన్ని రోజులు ఇక్కడ కాదని కర్నూలు పంపించినారు. కర్నూలులో చూస్తే అక్కడ 20 రోజులు ఉన్నాము. కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఏం చేయకుండా మాకు సంవత్సరం 6 నెలలు అనేది కూడా చెప్పకుండా ఏం చెప్పట్లేదు. ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకు ఎట్లైనా కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. విజయలక్ష్మి మేడం ఆపరేషన్ చేసింది. కానీ ఇట్లా టాయిలెట్ ముందర నుంచి వస్తుందని చెప్పిన వెంటనే వాళ్ళు కుట్లన్నీ తీసేసినారు. నాకు అక్కడ కర్నూలులో చూస్తే కుట్లు తీయకుంటే చాలా బాగుండేది, అట్లే నయం అయిపోయి ఉండేదేమో అని చెప్తున్నారు. కానీ వీళ్ళు నాదే ప్రాబ్లం అని చెప్తున్నారు. నేను ముక్కడం వల్ల అట్లా పేగు తెగిపోయిందని చెప్తున్నారు. కానీ నార్మల్ డెలివరీలో ఎట్లా పేగు తెగిపోతుంది ఇంతవరకు ఎవరు చూడలేదు అని కర్నూలులో మాత్రం చెప్తున్నారు. ఎట్లనే కానీ నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. కుట్లు డెలివరీ అయినాక కుట్లు వేస్తూ విజయలక్ష్మి మేడం సగం కుట్లు వేసిన తర్వాత నర్సు వచ్చి సగం కుట్లు వేయడం వల్ల ఈ ప్రాబ్లం జరిగిందని అనురాధ మేడం గారు వచ్చి కుట్లన్నీ తీసేసినారు. అందువల్ల ఈ ప్రాబ్లం చాలా ఎక్కువైందని కర్నూలులో మేడం వాళ్ళందరూ చెప్తున్నారు. నాకు ఎన్ని రోజులని ఈ ప్రాబ్లం అవుతుందో కూడా తెలియకుండా వాళ్ళు తల పట్టుకుంటున్నారు. నాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నా. డోన్ హాస్పిటల్లో కంప్లైంట్ చేసినాం. వాళ్ళు చూసి అనురాధ మేడం గారు కుట్లన్నీ తీసేసినారు. అది నార్మల్ అవుతుందని తీసేసినారో మరి ఎందుకనో తెలియదు. కానీ నాకు ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయి నొప్పి, కూర్చోలేను, పడుకోలేను, నడవలేను, అసలు నా పిల్లల్ని కూడా చూసుకోలేనంత ఇదిగా అయిపోయింది నా పరిస్థితి. ఎట్లైనా కానీ న్యాయం చేయాలనుకుంటున్నా. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అన్నారు. 100 పడకల ఆసుపత్రి కర్నూలుకు పోకుండా ఇక్కడనే పెద్ద పెద్ద ఆపరేషన్లు, డెలివరీస్ కానీ ఆపరేషన్లు కానీ మొత్తం ఇక్కడే ట్రీట్మెంట్ అన్నారు. 1000 కోట్లు పెట్టి ఇక్కడ ఆసుపత్రి నిర్మించినారు. డెలివరీ కోసం హాస్పిటళ్ళల్లో వస్తే ఆమె డెలివరీ కోసం వచ్చి ఆమె డెలివరీ చేసే నార్మల్ డెలివరీలో అవి కుట్లు పడినాయి. ఆ కుట్లల్లోనే మొత్తం ఆమెకి మోషను, యూరిన్ రెండు ఒకటే ఏకమైపోయి సగం డాక్టర్ విజయలక్ష్మి మేడము, సగం నర్సు ఇద్దరు ఇట్లా చేసి ఆమె 10 రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ తర్వాత కర్నూలు పంపించినాక అక్కడ వాళ్ళే తలలు పట్టుకుంటున్నారు. ఆ కుట్లు వీళ్ళే తీసేసి రెండు ఏకమైపోయినాయి అంటున్నారు. అక్కడ పోయి ఫోన్ చేస్తే ఇక్కడ ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడ రెస్పాన్స్ లేదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమి, కూర్చోలేకునుంది, నిలబడలేకునుంది. ఆమె పరిస్థితి పూల వ్యాపారం చేసుకొని వాళ్ళు బతికేతోళ్ళు. ఆమె 2 పిల్లలు చేసుకొని రెండో కాన్పి అమ్మాయి. మామూలు సిజరింగ్ అంటే ఏమన్నా అనుకోవచ్చు. నార్మల్ డెలివరీలోనే చీల్కొని మోషను మనీ ప్లస్ ఇది రెండు ఏకమైపోయినాయి. 6 months పడుతుంది ఆ ట్రీట్మెంట్ చేయాలంటే కూడా 6 months పడుతుంది అని అంటున్నారు. మీరు ఎక్కడైతే పోయినారో అక్కడే చేసుకోండి అని కర్నూలు నుంచి మళ్ళీ ఇక్కడికే రెఫర్ చేస్తారు. భవానీ ఆమె పేషెంట్ పేరు భవానీ, చేసిన డాక్టర్ పేరు విజయలక్ష్మి మేడం గారు. వీళ్ళు అనురాధ మేడం గారు కుట్లిప్పినారు. ఇది ముగ్గురు చేసినారు అనమాట. వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఇట్లా చేస్తే ఎటువంటి ఇప్పుడు గర్భవతులు ఏ విధంగా హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి? ఇంత అన్యాయం జరుగుతుంటే డాక్టర్లే ఈ విధంగా ఉంది. భవానికి న్యాయం జరిగే వరకు మేము మహిళా సంఘాలు మేము పోరాడతాము. ఆమెకి మొత్తం పూర్తి బాధ్యత వాళ్ళే వహించి ఆమె నార్మల్గా తిరిగి ఆమె ఇంటికి పంపించే వరకు వీళ్ళదే బాధ్యత. ఇంతవరకు ఇక్కడ కూర్చొని మేము ధర్నాలు మాట్లాడుతున్నా మామూలుగా పోయి మేము మాట్లాడుతూ కూడా వాళ్ళు అసలు రెస్పాన్సే లేదు. సూపరింటెండెంట్ మేడం కానీ విజయలక్ష్మి మేడం కానీ ఇద్దరు ఎవరే కూడా బయటకు రాలేదు. దగ్గర పోయి కానీ మీరు మాట్లాడుతుంటే కూడా ఇక్కడ ఆడ మాట్లాడి ఇక్కడ వచ్చి కూర్చున్నా కూడా ఎవరు వచ్చి సమాధానం చెప్పడం లేదు. మేము ఈ పోరాటం చేసే వరకు ఆమెకి భవానికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే ఉంటుంది. ఆమెకి న్యాయం జరగాల, ఆమె మామూలు మంచి తిరగాల. ఆమెకి ఇంత పెద్ద చేసినారు వాళ్ళు. ఆపరేషన్ కుట్లు మామూలు చిన్న కుట్లు వేసి అది ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే కూడా ఆమె శరీరం నుంచి రక్తం వస్తుంది. ఆ అమ్మాయి శరీరం నుంచి రక్తం వస్తుంది. ముట్టుకుంటే ఆమెకి ఇంత పెద్దగా అయిపోయింది. అంత విచిత్రంగా ఉంది ఆమె పరిస్థితి. ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ చేసి మొత్తం ఆమె న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఈరోజు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మించడం జరిగింది. మరి ఆ 100 పడకల హాస్పిటల్లో వైద్యం సరిగా లేక వచ్చినటువంటి పేషెంట్లు, వచ్చినటువంటి గర్భవతులు
వారి డెలివరీ కోసం ఈ హాస్పిటల్ దగ్గరికి వస్తే ఇక్కడ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఈ వైద్యులు ఎలా చేస్తున్నారంటే ఒకరు ఆపరేషన్ చేస్తారు, ఇంకొకరు కుట్లేస్తారు. మరి అది ఎంత మాత్రం సమాజమని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇక్కడ డోన్ పట్టణంలో కొండపేటకు చెందినటువంటి భవానీ అనే ఒక గర్భవతి డెలివరీ కోసం మే 5వ తారీఖున ఇక్కడికి వస్తే ఆమెకి 9 గంటల తర్వాత డెలివరీ చేసినారు. డెలివరీ చేసిన తర్వాత ఆమె డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆమెకి ఒక సమస్య ఏర్పడింది. అది ఏమంటే అది ఆమెకి యూరిన్లో లెట్రిన్ కూడా రావడం, 2 కలిపి రావడం ఒక సమస్యగా ఏర్పడింది. కాబట్టి ఆమె మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరికి ఇక్కడికే డోన్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికే వచ్చి ఆమె వైద్యం గురించి అడిగితే ఏం కాదు ఇది నీ నిర్లక్ష్యమే ఇది అని చెప్పడము చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే ఆపరేషన్ చేసినటువంటి విజయలక్ష్మి మేడం గారు సమాధానం చెప్పడానికి కూడా ఇంతవరకు సూపరింటెండెంట్ గారు కూడా సమాధానం చెప్పాలని ఇక్కడ ఆమె ధర్నా చేస్తుంటే కూడా ఆమె దగ్గరకు వచ్చి సమాధానం కూడా చెప్పలేకున్నట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి విజయలక్ష్మి మేడం గారి పైన ఎమ్మడే విచారణ చేపట్టి భవానీ గారికి ఆపరేషన్ వికటించడం వల్ల ఆమె ఇక్కడ కాదు మాతో మీరు కర్నూలుకి పోండి అని చెప్పి కర్నూలుకు కూడా పంపించినారు. కానీ అక్కడ కర్నూలుకు పంపించిన తర్వాత కర్నూలులో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పే సమాధానం ఏమంటే మీరు కుట్లు తీసుకోవడం పొరపాటు చేసినారు, మీరు కుట్లు తీయకోకుంటే బాగుంటుండే గాయం మానేటట్టు చేస్తుంటే కాబట్టి నీకు ఈ గాయం మానాలంటే నీకు ఈ ప్రాబ్లం పోవాలంటే 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 6 నెలలు కూడా పట్టవచ్చు అనే సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఇట్లా జరిగింది సార్, ఏం దీనికి పరిష్కారం ఆమెకి న్యాయం చేయండి అని సిపిఐ పార్టీగా మేము అడిగితే కూడా ఎవరు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ఇక్కడ. కాబట్టి విజయలక్ష్మి మేడం గారిని సస్పెండ్ చేయాలి. మరి బాధితురాలైనటువంటి భవానీ గారికి న్యాయం చేయాలి. ఆమెకి మళ్ళీ ఆమె మామూలు మనిషిగా కోలుకొని ఆమె వైద్యము చేసి ఆమెకి మంచిగా ఫ్యూచర్ ఉండేటట్లు చేయాలని చెప్పి మరి మేము తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఎంతకైనా పోతాం. ఆ భవానీ గారికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రుద్రాచగుట్ట 100 పడకల ఆసుపత్రి ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వెచ్చించినారు. ఈ ప్రజల ఆరోగ్యం కోసము ప్రభుత్వ నిధులు కోట్ల రూపాయలు ఇక్కడ కట్టిస్తే ఇక్కడ సరైన వైద్యం అందుతుందని కర్నూలుకి ఇతర మహానగరాలకు పోకుండా ఇక్కడే సరైన వైద్యం అందుతుందని ప్రజలు ఎంతో ఆశతో ఇక్కడ వస్తే ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం సక్రమంగా ఆయమ్మ డెలివరీ సక్రమంగా చేయక ఆయమ్మకి యూరియన్ రావడం వల్ల ఆయమ్మకి ఇబ్బందికరంగా ఉంది. ఆ డాక్టర్ల నిర్లక్ష్యంగా ఆమెకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయమ్మని చూపించుకోవాలనుకుంటే దాదాపుగా 6 నెలల పాటు వైద్యము చేస్తేగినా బాగుంటుందని కూడా కర్నూలు వైద్య అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ అమ్మ ఇక్కడ విజయలక్ష్మి మేడము ఆయమ్మ ఆపరేషన్ చేసిన తర్వాత సక్రమంగా కుట్లు వేయకపోగా ఆయమ్మకి సక్రమంగా వైద్యం అందక చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆయమ్మకి ఇబ్బంది పడడం వల్ల ఆమె కూర్చోలేకుంది, నిలబడలేకుంది. తర్వాత బిడ్డకు కూడా పాలించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఆమె ఇబ్బంది పడుతూ ఉంది. ఇక్కడ డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఓ ప్రాణాన్ని కాపాడాల్సిన డాక్టర్లే ఈరోజు చాలా ఇబ్బందికరంగా పెడతా ఉన్నారు. ఆయమ్మ మీద సరైన యాక్షన్ తీసుకొని ఆయమ్మకు విచారణ చేపట్టి ఆయమ్మని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఉద్యమానికి సిద్ధమవుతాం. ఆయమ్మకి ఆ తల్లిని బిడ్డని సురక్షితంగా కాపాడాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఆయమ్మకి న్యాయం జరగకపోతే ఆయమ్మ తరఫున రేపు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం కూడా తెలియజేస్తూ
పట్టణ కార్యదర్శి బి నారాయణ సిపి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.